శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలోని క్యాంపు కార్యాలయంలో పెనుగొండ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందిన చెక్కులను బాధితులకు మంత్రి సవిత అందజేశారు. నుకొండ, రొద్దం, పరిగి, గోరంట్ల మండలాలకు చెందిన 35 మందికి 33,86,598 రూపాయల చెక్కులను బాధితులకు అందజేశారు. అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే నియోజకవర్గంలో 93 మంది 83 లక్షల రూపాయల బాధితులకు అందజేశామన్నారు మంత్రి. గత 5 సంవత్సరాలు గమనించినట్లయితే సీఎంఆర్ రిలీఫ్ అనేటువంటి శబ్దం లేదు, అనే వాయిస్ లేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే అభివృద్ధి, ప్రజల క్షేమము, ప్రజల సంక్షేమం అనేటువంటి నినాదంతో ముందుకొస్తే ఈరోజు మన పెనుగొండ తాలూకాలో మన మేడం సవితా మేడం గారు హాస్పిటల్ ఖర్చు అయ్యేటువంటి బిల్లును పేదలు దానికి అనుభవించేటువంటి శక్తి లేనటువంటి మాలాంటి నిరుపేదకులకు ఇమ్మీడియట్లీ అప్లికేషన్లు కూడా అందుబాటులో పెట్టి వాటిని త్వరగా పూర్తి చేసి ఇమ్మీడియట్లీ పంపించి వారికి ఈ రకంగా మాలాంటి పేద ప్రజలందరికీ అతి తొందరలోనే సహాయం చేయడం అంటే అతి ఆషామాషి విషయం కాదు. అందువల్లనే మనం తెలుగుదేశం పార్టీ కానీ సవితా మేడం గారు కానీ వారి వెంటనే నడుచుకుంటూ వారి విజ్ఞప్తి మేరకు మనం తెలుగుదేశం పార్టీకి అండదండలుగా ఉండి మనం ఇళ్ళవేళలా తెలుగుదేశం పార్టీ సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాను. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి అనారోగ్యానికి గురైన వాళ్ళందరూ కూడా ఈ 5 మండలాల్లో ఎవరైతే ఇబ్బంది పడి కష్టాలు పడి వాళ్ళు ఖర్చు పెట్టుకునే డబ్బులో మన ముఖ్యమంత్రి నిధి నుంచి మన గౌరవనీయులైన మంత్రి గారు మనకి ఈ చెక్కులు పంపిణీ చేశారు. ఇది చాలా సంతోషకరమైన విషయము. ఇంకపోతే ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు నా వయసు 69 సంవత్సరాలు. నేను రాజకీయాల్లో కూడా తిరిగినాను. 40 సంవత్సరాల నుంచి ఆఫీస్లో తిరిగినాను. ఈ ప్రభుత్వము ఈ యొక్క చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నేను ఇంతవరకు కూడా ఎప్పుడూ చూడలేదు, ఇంత బాగా చేసిందన్నమాట. ఎంతో మంది వేరే ప్రభుత్వంలో ఇట్లా ఆసుపత్రికి ఖర్చులు పెట్టి లక్షలు ఖర్చు పెట్టేసి సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లికేషన్ ఇవ్వాలన్నా కూడా కనీసం వాళ్ళకి అంత అవకాశం కూడా దొరకలేదన్నమాట. గత 5 సంవత్సరాలు గమనించినట్లయితే సీఎంఆర్ రిలీఫ్ అనేటువంటి శబ్దం లేదు, అనే వాయిస్ లేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే అభివృద్ధి, ప్రజల క్షేమము, ప్రజల సంక్షేమం అనేటువంటి నినాదంతో ముందుకొస్తే ఈరోజు మన పెనుగొండ తాలూకాలో మన మేడం సవితా మేడం గారు హాస్పిటల్ ఖర్చు అయ్యేటువంటి బిల్లును పేదలు దానికి అనుభవించేటువంటి శక్తి లేనటువంటి మాలాంటి నిరుపేదకులకు ఇమ్మీడియట్లీ అప్లికేషన్లు కూడా అందుబాటులో పెట్టి వాటిని త్వరగా